కొంపలు మునిగిపోయాయి. అర్ధరాత్రి నిద్ర లేపి కొంపలు మునిగిపోయాయని చెప్తున్నావు. ముందు వెళ్లిన పని ఏమైందో చెప్పు. నేను చెప్పడం కాదు, నువ్వే చూడు. ఆ మాధవ్ రేణుకలు కలిసి నీతో పాటు ఆ శర్వాణిని కూడా డమ్మించేసి ఆడుకుంటున్నారు. చూడు, వాడు ఎంత దర్జాగా రేణుక ఇంట్లో చీకుచింత లేకుండా పడుకున్నాడు. వెరీ గుడ్ రా నాయక్, మంచి ఇన్ఫర్మేషన్ సేకరించావు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు కీర్తి? హలో, గుడ్ మార్నింగ్ శర్వాణి చెల్లి. ఏ కీర్తి, నైట్ తాగింది ఇంకా దిగలేదా? టైం ఎంత అవుతుందో చూసావా? వెళ్ళి పడుకో. ఏంటి పడుకునేది? నాకిక్కడ నీ ఫ్రెండ్ రేణుకు ఇచ్చిన షాక్ వల్ల నిద్ర పట్టడం లేదు. ఏ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా రేణు నీకు షాక్ ఇవ్వడం ఏంటి? ఓసి నా పిచ్చి శర్వాణి, మీ రేణుక నాకే కాదు నీకూడా పెద్ద షాక్ ఇచ్చింది. షటప్ కీర్తి, ఇప్పటికీ నువ్వు చాలా లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. అసలు నాకెందుకో నీ మీదే డౌట్గా ఉంది. మాధవ్ని ఎస్కేప్ చేయించడానికి నీ ఫ్రెండ్ రేణుకని అడ్డు పెట్టుకుంటున్నావేమో అని నా అనుమానం. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఇద్దరూ కలిసి బాగానే డ్రామాలాడుతున్నారు శర్వాణి. ఏ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి లేచిపోద్ది నీకు. ఈ మధ్యకాలంలో నువ్వు ఈ డైలాగ్ చాలా సార్లు వాడావు, కానీ నీ ఎమోషన్ని నీ పనితనం మీద చూపించు, నా మీద కాదు. ఏ కీర్తి, ఒళ్ళు ఎలా ఉంది నీకు? ఎదురుగా లేవు కాబట్టి బ్రతికిపోయావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? శర్వాణి. చా, ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్ ఎక్కడైనా వాడు, నా దగ్గర కాదు. అవును, నువ్వు శర్వాణి అనగానే 3 చోట్ల నుంచి శర్వాణి 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 అని వినిపించాలి కదా, అలా వినపడలేదేంటి? ఓహో, వాయిస్ లో బేస్ తగ్గిందా? నీకసలు వాయిస్ పడిపోయేలా ఓ వీడియో చూపించినా? వాట్సాప్ లో పంపించినా, MMS లో పంపించినా? నీకు దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యే వీడియో పంపిస్తున్నాను, చూడు.
శర్వాణి, నీ ఫ్రెండ్ రేణు నీ శత్రువు మాధవ్కు షెల్టర్ ఇచ్చి నీకు బాగా జలకిచ్చిందని బాధపడుతున్నావా? పిచ్చి శర్వాణి, నీకు చేతనైతే నన్ను మోసం చేసిన మాధవ్ని, నిన్ను మోసం చేసిన నీ ఫ్రెండ్ రేణుకుని అరెస్ట్ చేసి నువ్వంటే ఏంటో నిరూపించుకో. పేజీలు పేజీలు డైలాగులు చెప్పడం కాదు, అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ కూడా చూపించాలి. ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ చూపించే టైం వచ్చింది. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి కీర్తమ్మ గారు, మీ దుకాణం ఇంత రాత్రిపూట తెరిచారు? ఇదిగో నాయక్, నీకు పని పాట లేనట్టు అర్ధరాత్రిపూట కూడా మా కీర్తమ్మ గారు నిద్రపోనివా? మీరు వెళ్ళండి కీర్తమ్మ గారు, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా వెళ్ళు నాయక్. రే అవతార్గా, నీకు లాస్ట్ టైమే చెప్పాను కదరా నేనా మాధవగోడి గుండెల్లో నిద్రపోతానని. ఇప్పుడు ఆ రోజొచ్చిందిరా. ఇంకా ఏం జరిగిందని అడుగుతావేంట్రా? నేను గెస్ట్ చేసిందే కరెక్ట్ అయింది. ఆ మాధవ్ రేణుక ఇంట్లోనే తల దాచుకుని ఉంటాడ్రా బాబు అని చెప్తుంటే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, ఆ రేణుక ఎప్పుడూ అలా చేయదని నువ్వు నాకు కాకమ్మ కబుర్లు చెప్పావు కదా. ఇప్పుడు చూడు, ఆ మాధవ్ రేణుక ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా ఆ శర్వానికి దొరికిపోతున్నాడు. ఈ పాటికి ఆ శర్వాణి రేసు గుర్రంలా పోరుగెడుతూనే ఉంటుంది. శర్వాణి, ఇంత రాత్రిపూట వెళ్ళటం మంచిది కాదే, నా మాట వినవే. అత్తయ్య, పోలీసు వాళ్లకు పగలు రాత్రి అనే తేడా ఉండదు. నేను అర్జెంటుగా బయలుదేరాలి. మీరు వెళ్ళి నిద్రపోండి. మాధవ్ని అరెస్టు చేసే తీసుకొస్తాను. ఒరే అవతార్గా, ఏంట్రా షాక్ రియాక్షన్స్? నీకు లాస్ట్ టైమే చెప్పాను కదరా ఆ మాధవ్ చాప్టర్ క్లోజ్ చేస్తానని. ఇప్పుడు మాధవ్తో పాటు బోనస్ గా ఆ రేణుక చాప్టర్ కూడా క్లోజ్ అవబోతోంది. శర్వాణి తన ఫ్రెండ్ రేణుకను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఒక పక్క మాధవ్, మరో పక్క రేణుకను దెబ్బ కొట్టడం అంటే ఆల్మోస్ట్ శర్వాణిని దెబ్బ కొట్టడమేరా. ఒరే నాయక్, కీర్తి, మార్నింగ్ వచ్చి కలువు. వెళ్ళు. అలాగే. ఏంట్రా వెర్రిమొహం వేసుకుని అలా చూస్తున్నావు? కాసేపు ఆగితే ఈ న్యూస్ టీవీలో వస్తుంది గాని వెళ్ళి పడుకో.
శర్వాణి ఇంత రాత్రి వెళ్ళొచ్చావు? నిద్ర పట్టడం లేదా? రేణు, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. లోపలికి రా శర్వాణి. శర్వాణి, నువ్వు కూర్చుంటావా? నేను కాఫీ తీసుకొస్తాను. ఈ టైంలో కాఫీ ఏంటి రేణు? వచ్చి కూర్చో. శర్వాణి, నువ్వు యూనిఫామ్లో వచ్చావంటే అది ఖచ్చితంగా నీ డ్యూటీ పైనే వచ్చుంటావు. అది ఈ టైంలో. ఏం జరిగింది శర్వాణి? అబ్బే, పెట్రోలింగ్కి వెళ్తూ ఇటు వచ్చాను రేణు, అంతే. శర్వాణి, నువ్వెందుకో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావన్న విషయం నాకు అర్థమవుతోంది. పైగా పెట్రోలింగ్ వస్తే ఇంత రాత్రి వేళ నువ్వొచ్చి నన్ను డిస్టర్బ్ చేయవని నాకు తెలుసు. ఏంటి శర్వాణి ప్రాబ్లం? రేణు, నేను యూనిఫామ్కిచ్చే విలువ మా పేరెంట్స్కిచ్చే విలువ కంటే ఎక్కువని నీకు బాగా తెలుసు. ఈ టైంలో నేను నిన్ను డిస్టర్బ్ చేసి ఏదో టైంపాస్ చేసి 2 మాటలు మాట్లాడడానికి నేను రాలేదు రేణు. శర్వాణి, నువ్వు నా ఫ్రెండ్గా కంటే ఒక పోలీస్ ఆఫీసర్గానే నేను నిన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నాను. నీ కర్తవ్యం విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వెందుకొచ్చావో చెప్పు శర్వాణి. రేణు, డైరెక్ట్గా పాయింట్కొస్తున్నాను. మాధవ్ని ఎక్కడ దాచావు? మాధవ్ మీ ఇంట్లోనే షెల్టర్ తీసుకుంటున్నాడని నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. దయచేసి నాకు మాధవ్ని అప్పగించిరేను. నువ్వొచ్చింది మాధవ్ కోసమా? నీకు కావలసింది మాధవే కదా? అదిగో ఆ రూంలో నిద్రపోతున్నాడు. వెళ్ళి అరెస్ట్ చేసుకో. ఏంటి శర్వాణి అలా చూస్తున్నా? నేను నీకు నిజం చెప్పేసి నీకు కోఆపరేట్ చేస్తున్నాను ఏంటా అనా? అసలు నేను నీకు ఆ రోజే చెప్పాను, మాధవ్ ఆ రూంలో ఉన్నాడు, వెళ్ళి అరెస్ట్ చేసుకోమని. కానీ నువ్వే నా మీద ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో నువ్వు మాధవ్ని వదిలేసి వెళ్ళిపోయావు. శర్వాణి, నీ ప్రాబ్లం మాధవే కదా? ఇక నువ్వు మర్చిపో. మాధవ్ లోపలే ఆ రూంలోనే ఉన్నాడు. వెళ్ళి పట్టుకో.
శర్వాణి, ఎందుకలా ఉన్నా? ఏం జరిగింది? మాధవ్ దొరకలేదా? రేణు, ఏంటి జోక్ చేస్తున్నావా? నేను నీ ఫ్రెండ్గా రాలేదు, సిఏ శర్వాణిగా డ్యూటీ మీద వచ్చానని నీకు ఆల్రెడీ చెప్పాను. శర్వాణి, మాధవ్ నా దగ్గర ఉన్నాడని తెలియగాని నువ్విలా రివాల్వర్ తీసుకొని రావటం కాదు, నాకు ఫోన్ చేసి ఉండాలి. నువ్వు ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా మనిద్దరం ఫ్రెండ్స్ వన్న విషయం మర్చిపోతున్నావు. అసలు మాధవ్ మా ఇంట్లో ఉండడమేంటి? చూడు, ఈ వీడియో చూడు. మాధవ్ ఇక్కడ లేకపోతే ఈ వీడియోలో మీ బెడ్రూమ్లో ఎలా ఉంటాడు? నువ్వు ఏ కాలంలో ఉన్నావు శర్వాణి? ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఇలాంటి వీడియోలు 100 క్రియేట్ చేయొచ్చు. ఆ వీడియో ఫుటేజ్ నాకిస్తే మాధవ్ అమెరికాలో వైట్ హౌస్ లో ఒబామా దగ్గర డిన్నర్ చేస్తున్నట్టు నేను క్రియేట్ చేసి ఇవ్వగలను. అంత మాత్రాన ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తావా? కూల్గా ఆలోచించు శర్వాణి. అసలు మాధవ్ నా దగ్గర ఎందుకుంటాడు? ఒక పంచే, నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో వాళ్ళని 4 తగిలించు. నిజమేంటో అదే బయటకొస్తుంది. సారీ రేణు, అనవసరంగా నిన్ను అనుమానించాల్సి వచ్చింది. నీ కళ్ళలోకి చూడాలంటేనే అదోలా ఉంది. బాయ్ రేణు. సారీ శర్వాణి, నేను కావాలనే నీకు అబద్ధం చెప్పి మన ఫ్రెండ్షిప్ కి ద్రోహం చేస్తున్నాను. మీ ఇద్దరిని ఒకటి చేయాలనే ఆరాటం తప్ప మరే ఉద్దేశం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. మా రేణు దగ్గర ఏదో జరుగుతుంది. నిన్ను నమ్మలేకపోతున్నాను. సారీ రేణు. హలో అమ్మా రేణుక, నేను అవతార్ని మాట్లాడుతున్నాను. అవతార్, ఏంటి ఈ టైంలో? నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. కీర్తి నిన్ను మన శర్వాణిని విడగొట్టడానికి ప్లాన్ వేసింది. మాధవ్ మీ ఇంట్లోనే ఉన్నాడన్న విషయం శర్వాణికి ఫోన్ చేసింది. నా పేరు అమృత. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు అర్చనను నేనే, అమృతను నేనే.